ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 30వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 30వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళటం, మీరు అనుకున్న ప్రతి పనిని సాధించటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకొని ముందుకు దూసుకువెళ్ళటం, మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మీకు మరింతగా ఉత్సాహాన్నయితే నింపుతుందండి. కొత్త పనుల మీద మరింత ఆసక్తిని చూపించగలుగుతారు. పనిలో కాసింత పని భారాన్ని సహజంగానే తగ్గించుకోగలుగుతారండి. ఒత్తిడి లేకుండా మీ ప్రతి ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో, పూర్తి కాని పెండింగ్ పనులను చూసుకోవాలి అని కోరుకుంటున్నారో అటువంటి వాటన్నిటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. నూతన పరిచయాలను పెంచుకునే అవకాశం కలుగుతుంది. నూతన పరిచయాలతో మీరు మరింతగా మీ యొక్క వృత్తిపరమైన వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా కూడా ఉంటుందండి. ఆదాయం రెట్టింపు అవ్వడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయంలో కొత్తదనంతో మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అద్భుతంగా కొత్త ఆలోచనలతో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో చొరవగా నేర్పుతో వ్యవహరించగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ తెలివైన ఆలోచనలతో మీ తెలివైన నిర్ణయాలతో ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగల చాకచక్యత మీరు ఉండబోతుందండి. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీరు చక్కగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆకర్షణను కూడా దక్కించుకోగలుగుతారండి. అంటే మీ పట్ల అందరికీ కూడా ప్రేమానురాగాలు కలగటం, మీ మాటల ద్వారా మీ యొక్క ప్రవర్తన ద్వారా అందరితోనూ సఖ్యతగా ఉండటం, అందరినీ మెప్పించుకుంటూ అందరి మన్ననలను పొందుతూ ముందుకు వెళ్ళటం, మీదైన శైలిలో అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. అందరి పట్ల మీకు చక్కటి ఒక సహృదయ భావంతో మెలిగే అవకాశం కూడా లభిస్తుంది. అంటే అందరిని ప్రేమతో చూడగలుగుతారు. అందరి పట్ల కూడా చక్కగా ఒక మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీ ఎదుగుదలని చూసి వారవలేని వారు కానీ, మీరంటే పడని వారు కానీ, ఇట్లాంటి వ్యక్తులు మిమ్మల్ని కొంతమంది అంటే 10 మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, లేదా మీ యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరిచే విధంగా అంటే మీరు ముందుకు వెళ్తున్న క్రమంలో మిమ్మల్ని వెనక్కి లాగాలని చూడటం కానీ, ఇట్లాంటివి కూడా చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మీరు పెద్దగా పట్టించుకోకుండా ఉండటం, వారి మాటలకు మీరు ఎక్కువగా స్పందించకుండా మీ పనుల పట్ల మీరు ఆసక్తిని చూపిస్తూ ముందుకు వెళ్ళటం వలన మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా చేసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ అన్నింట కూడా సమయస్ఫూర్తితో చక్కటి నిర్ణయాలతో విజయాలను పొందగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి లేదా వృత్తిపరంగా ఏదైనా కొత్త ఆలోచనలతో మీరు నూతనంగా వ్యాపారాలను ప్రారంభించాలి లేదా పెట్టుబడులు పెట్టాలి ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలతో ఉండటమే కాకుండా కొత్త నిర్ణయాలను తీసుకోవటం, మీరు వృత్తిపరంగా కొత్తగా ఇంకా ఏదైనా ప్రారంభించాలి, వృత్తిలో ఇంకా మెలకువలను పాటించాలి, లేదా నైపుణ్యాలను పెంచుకోవాలి, ఇట్లాంటి వ్యవహారాల మీద కూడా మీరు ఆసక్తిని చూపించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించడం, తెలివిగా వ్యవహరించడం, తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా రాణించే అవకాశం అయితే ఉండబోతుందండి. మీ పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కలవటం కానీ, బంధుమిత్రులను కలయిక కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆలోచించడమే కాకుండా మీ నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా మీరు నిర్ణయాలను తీసుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా కొంతవరకు తీసుకోగలుగుతారండి. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా మీరు అన్ని విధాలుగా కూడా
ఇతరులను ఆకర్షించే విధంగా ఉండటమే కాకుండా మీ పెట్టుబడులను రాణించే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతుందండి. మీ వంతుగా మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు కానీ, మీకు చేతనైనంతలో అన్నింటినీ కూడా సమర్థవంతంగా చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారో, ఆ దారిలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ వెనక ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. అది కూడా మీకు మానసికంగా రెట్టింపైన ఉత్సాహం అయితే లభిస్తుందండి. వృత్తిపరంగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి. మీకు ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ, చక్కగా ఆకస్మిక ధనలాభం రావటం కానీ, లేదా పాతగా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటి లావాదేవీలు ఈరోజు చేతికి డబ్బు రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఏదైతే మీ డబ్బు ఉందో దాన్ని పొదుపు రూపంలో పెట్టుకోవడం, నిల్వ రూపంలో భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకోవడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. డబ్బు విషయంలో చక్కగా రాణించగలుగుతారు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా మీ సమయానికి మీ డబ్బును సంపాదించుకునే అవకాశం లభించడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకునే విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారండి. మిశ్రమంగా ఖర్చులను పెట్టుకోగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని యథావిధిగా అమలుపరుచుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ కూడా మీరు వాటిలో రాణించే అవకాశం అయితే ఈరోజు మీకు ఎక్కువగా ఉండబోతుందండి. ముఖ్యంగా మీ యొక్క తెలివైన నిర్ణయాల వలన, ముందు చూపుతో వ్యవహరించటం వలన మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించేందుకు మీకు అవకాశం అయితే ఏర్పడుతుందండి. అన్ని పనులను చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుచుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క ఏదైతే బాధ్యతలు ఉంటాయో వాటన్నిటిని కూడా సకాలంలో ఎంతో నేర్పుగా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో నేర్పుతో అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు అనుకున్న విధంగా చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మరింతగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ లాభాల బాటలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. స్నేహితులతోనూ సన్నిహితులతోనూ కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళుతూ చక్కటి వ్యవహార శైలితో సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కగా అన్నిటినీ సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా మీ యొక్క ఆలోచనలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటమే కాకుండా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు మీ బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటూ భవిష్యత్తు కోసం నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి పరిచయాలతో మీ ప్రతి పనిని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అన్ని పనులను అమలుపరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.